Please subscribe my channel, press bell icon for more videos. Intermediate maths differentiation topic fifth example. 4 examples అయిపోయినాయి. ఫిఫ్త్ ఎగ్జాంపుల్ చూడండి. ఈరోజు ఏమి ఇచ్చాడు? f of x is equals to under root of 1 plus x square by 1 minus x square modulus of x is less than 1 అన్నాడు. నేను find f dash of x అన్నాడు. ఓకే, గివెన్. ఓకే, ఏమి ఇచ్చాడు? గివెన్ f of x is equals to under root of 1 plus x square by 1 minus x square. Okay, differentiation f dash of x is equals to చూడండి, f dash of x is equals to అప్పుడు ఏమవుతుంది? d by dx of f of x is equals to d by dx of under root of 1 plus x square by 1 minus x square. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఏ విధంగా ఉంది? ఇదంతా d by dx of root x ఏమవుతుంది? 1 by 2 root x. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 1 by 2 into under root of 1 plus x square by 1 minus x square. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఇది x కాదు కాబట్టి ఏ ఫామ్ లో ఉంది? u by v ఫామ్ లో ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. d by dx of 1 plus x square by 1 minus x square డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను, నేను దానికి రూట్ రాస్తున్నాను. ఓకే, 2 అండర్ రూట్ ఆఫ్ 1 plus x square by అండర్ రూట్ ఆఫ్ 1 minus x square. ఇప్పుడు చూడండి ఇది ఏ విధంగా ఉంది? u by v ఫామ్ లో ఉంది. అంటే u by v ఫామ్ ఏముంది? u v డాష్ కిందిది, ఫస్ట్ కిందిది v u డాష్ మైనస్ u v డాష్ బై v స్క్వేర్. ఇది ఇప్పుడు చూడండి ఇక్కడ u ఫస్ట్ v 1 మైనస్ x స్క్వేర్. ఓకే, ఇప్పుడు u డాష్ అంటే ఇది d by dx of 1 plus x square. ఓకే, మైనస్ ఇప్పుడు పైనది ఇంటూ 1 plus x square d by dx of 1 minus x square. ఓకే, by 1 minus v square 1 minus x whole 1 minus x square whole square. ఓకే, ఇప్పుడు చూడండి ఇది పైకి రాస్తున్నాం. 1 minus root of 1 minus x square by 2 into 1 plus x square. ఇప్పుడు చూడండి ఇది ఏ విధంగా ఉంది? అదే విధంగా రాస్తున్నాం 1 minus x square. ఇప్పుడు చూడండి డైరెక్ట్ చేస్తున్నా, ఇక్కడ d by dx of 1 అనేది ఏమైతుంది? 0 ప్లస్ d by dx of 2x ఏమైతుంది? 2x ఒక x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1 అంటే x పవర్ n ఈజ్ ఈక్వల్స్ d by dx of x పవర్ n ఏమైతుంది? n ఇంటూ x మైనస్ 1. కాబట్టి 2x పవర్ 2 మైనస్ 1 అంటే x. ఒకటి తగ్గించి పవర్లో రాయాలి. మైనస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ చూడండి 1 అంటే 0 మైనస్ 2x. ఇప్పుడు నేను కింది దాన్ని ఏ విధంగా రాస్తున్నా అంటే చూడండి, ఇక్కడ కింది దాన్ని ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, దాన్ని నేను ఏం చేస్తున్నా 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రాస్తున్నా. ఓకే, ఈ విధంగా రాశాను. ఇప్పుడు చూడండి నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏం చేస్తున్నా చూడండి, under root of 1 minus x square by 2 into under root of 1 plus x square. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తున్నా.
జీరో ఇంటూ సంథింగ్ జీరోనే కాబట్టి దీన్ని మల్టిప్లై చేస్తున్నా 2x ఇంటూ 1 2x ఓకే ప్లస్ 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x క్యూబ్ ఇప్పుడు చూడండి ఇక్కడ మైనస్ జీరో ఇంటూ సంథింగ్ జీరో కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది మైనస్ 2x మైనస్ ప్లస్ ప్లస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x ప్లస్ 2x క్యూబ్ ఓకే బై దీన్ని ఏం చేస్తున్నా నేను రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాస్తున్నా ఓకే ఎందుకు స్క్వేర్ రూట్ క్యాన్సల్ కాబట్టి మిగిలినది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ దీన్ని చేంజ్ చేస్తున్నా ఏ విధంగా అంటే 2 ఇంటూ 2ని √2 ఇంటూ √2ని 2 రాయొచ్చు కదా అదే విధంగా దీన్ని కూడా ఇదే విధంగా రాశాను ఇప్పుడు చూడండి ఇది క్యాన్సల్ ఒకటి ఇది క్యాన్సల్ ఇది క్యాన్సల్ ఇది క్యాన్సల్ ఓకే 2x ప్లస్ 2x 4x ఓకే 4x బై ఇక్కడ చూడండి 2 అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇది కూడా రూట్ ఉంది దీని కూడా రూట్ ఉంది నేను ఏం చేస్తున్నా రెండింటిని కలిపి రాస్తున్నా రూట్లో 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఓకే రెండింటికి రూట్ ఉంది కాబట్టి రాయొచ్చు ఇదేముంది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ 2 1 జా 2 2 జా ఇప్పుడు చూడండి ఆన్సర్ వస్తుంది ఇప్పుడు 2x ఇది చూడండి ఇది ఏ విధంగా ఉంది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అప్పుడు ఏమవుతుంది అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ అంటే 1 మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ పవర్ 4 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంతే ఆన్సర్ ఈ విధంగా చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి f of x is equal to x square into 2 power x log x find f dash of x అన్నాడు ఇక్కడ ఓకే ఏమి ఇచ్చాడు గివెన్ f of x is equals to x square 2 power x log x ఓకే ఇదే విధంగా ఉందంటే u v w d by dx of ఫార్ములా ఏంది u dash into derivative of v dash into v w రెండింటిని మల్టిప్లై చేయాలి తర్వాత v యొక్క డాష్ చేయాలి డెరివేటివ్ చేయాలి u ఇంటూ w చేయాలి w డాష్ u ఇంటూ v ఈ విధంగా ఫార్ములా గుర్తుంచుకోండి ఇప్పుడు చూడండి ఇదేమవుతుంది అప్పుడు f డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు u డాష్ అంటే x ఏమవుతుంది అప్పుడు 2x ఓకే లేకపోతే ఈ విధంగా చేయండి d బై v ఇవి రెండింటిని మల్టిప్లై చేయాలి కాబట్టి ఫస్ట్ రాస్తున్నా 2 పవర్ x log x ఓకే డెరివేటివ్ ఆఫ్ d బై dx ఆఫ్ x స్క్వేర్ ప్లస్ u w ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నా x స్క్వేర్ log x ఓకే v డాష్ కాబట్టి మధ్యది d బై dx ఆఫ్ 2 పవర్ x ప్లస్ ఫస్ట్ ఇవి రెండు uv x స్క్వేర్ 2 పవర్ x d బై dx ఆఫ్ log x ఓకే ఇప్పుడు చూడండి ఇదేమవుతుంది 2 పవర్ x అంటే 2 పవర్ x log x d బై dx ఆఫ్ x స్క్వేర్ అంటే 2x ఫార్ములా ఏంది x పవర్ n ఫార్ములా n ఇంటూ x టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 ఓకే ప్లస్ x స్క్వేర్ log ఆఫ్ x 2 పవర్ x అంటే ఫార్ములా ఏంది a పవర్ x అంటే d బై df ఆఫ్ a పవర్ x ఇంటూ log a ఓకే ఇప్పుడు చూడండి ఏమైతుంది అప్పుడు a పవర్ a అంటే 2 log a పవర్ x 2 పవర్ x log 2 ప్లస్ x స్క్వేర్ 2 పవర్ x log x అంటే 1 బై x d బై dx ఆఫ్ log x అంటే 1 బై x d బై dx ఆఫ్ log x అంటే 1 బై x ఇవి గుర్తుంచుకోండి ఫార్ములాస్ ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నా దీన్ని చూడండి 2 పవర్ x ఈ 2x ని x ఇక్కడ రాస్తున్నా 2 log x ఓకే ప్లస్
ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ఇది ముందు రాస్తున్న 2 పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ 2 ఇవి రెండు మిగులుతాయి, ఇవి రెండు మిగులుతాయి. ఇప్పుడు చూడండి దీని ఏమైనా రాయొచ్చు 2 పవర్ ఎక్స్, ఎక్స్ పవర్ 2 ఉంది, ఇదేమవుతుంది ఎక్స్ పవర్ -1 అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్ చూడండి 2 పవర్ ఎక్స్ ఇది చూడండి ఏ విధంగా ఉంది 2 ఇక్కడ ముందట ఉంది కాబట్టి నేను లాగ్ ఏమని రాయొచ్చు m ఇంటూ లాగ్ ఏ ఏమవుతుంది లాగ్ ఏ పవర్ m అవుతుంది. కాబట్టి నేను పవర్లో రాస్తున్నా లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఈ 2ని స్క్వేర్ చేసిస్తున్నా, ఇది ఏ విధంగా అదే రాస్తున్నా 2 పవర్ ఎక్స్ ఇది ఎక్స్ స్క్వేర్ లాగ్ ఎక్స్ లాగ్ 2 ప్లస్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇదేమవుతుంది 2 పవర్ ఎక్స్ ఎక్స్ పవర్ 2 -1 అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఏమవుతుంది ఏ పవర్ m ప్లస్ n అవుతుంది. కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఎక్స్ పవర్ 2 -1 అంటే ఎక్స్ పవర్ 1, కాబట్టి ఇది ఏమైతే మొత్తం ఇది ఎక్స్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా 2 పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కామన్ తీస్తున్నాయి, ఈ రెండు ఇక్కడ ఒక ఎక్స్ ఇక్కడ మిగిలింది ఏంది ఇక్కడ లాగ్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ప్లస్ ఇక్కడ లాగ్ ఎక్స్ కూడా మిగులుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ రెండు ఎక్స్లు ఉన్నాయి కాబట్టి ఒక ఎక్స్ మిగులుతుంది లాగ్ ఎక్స్ లాగ్ 2 ప్లస్ ఇదంతా పోతే 1. ఇది ఆన్సర్. ఈ విధంగా చేయాలి చూడండి. అంతే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి y is equals to f of x mod f of x g of x phi of x psi of x ఇచ్చాడు. then show that dy by dx of f dash of x x g dash of x phi of x psi of x mod plus mod f of x g of x psi of phi dash of x psi dash of x. ఓకే, ఈ విధంగా చూపించమన్నాడు. మనకు తెలుసు మాడ్యులస్, ఇది ఫార్ములా గుర్తుండాలి, మాడ్యులస్ ఆఫ్ ఏబిసిడి అయితే అప్పుడు ఏమైతే ఫార్ములా ఏడి మైనస్ బీసీ, ఇది ఈ విధంగా మల్టిప్లై. సో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి y is equals to given ఓకే f of x g of x phi of x psi of x ఇది ఇచ్చాడు. కాబట్టి డెరివేటివ్ చేయాలి దీన్ని. ఫస్ట్ డెరివేటివ్ కంటే ముందు దీన్ని ఏమని రాయాలంటే ఈ విధంగా ఏడి మైనస్ బీసీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సై ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ సై ఆఫ్ ఎక్స్ పై ఆఫ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు చూడండి నేను డెరివేటివ్ చేస్తున్నా బోత్ సైడ్, డెరివేటింగ్ ఆన్ బోత్ సైడ్. ఓకే, ఇప్పుడు చూడండి dy by dx is equals to d by dx of f of x psi of x minus g of x phi of x. ఇది ఏ విధంగా ఉంది అంటే ఇదంతా u అనుకుంటే ఇది v అనుకుంటే u మైనస్ v ఫార్ములా ఉంది కాబట్టి d by dx of f of x psi of x ఇది ఒకటి మైనస్ d by dx of g of x psi of x phi of x. ఓకే, ఇప్పుడు చూడండి డెరివేటివ్ చేస్తున్నా uv అంటే మొదటిది ఇంటూ రెండో దాని యొక్క డెరివేటివ్, మొదటిది ఇంటూ రెండో దాని యొక్క డెరివేటివ్. ఓకే, మైనస్ తర్వాత ఏంది ప్లస్. ఓకే, ఇంటూ వాట్ ప్లస్. ఓకే, నెక్స్ట్ రెండవది ఇంటూ మొదటి దాని యొక్క డెరివేటివ్ మైనస్
మైనస్ ఉంది కాబట్టి మైనస్. మొదటిది ఇంటూ, ఓకే, మొదటిది ఇంటూ రెండవ దాని యొక్క డెరివేటివ్. రెండవది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీని కూడా మైనస్ వస్తుంది. మైనస్ రెండవది ఇంటూ మొదటి దాని యొక్క డెరివేటివ్. ఇప్పుడు చూడండి ఇది ఏ విధంగా ఉందంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, ఈ ఫంక్షన్ని ఫస్ట్ రాసుకుంటున్నా, ఈ ఫంక్షన్ని. ఓకే, దీని ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎందుకంటే ఆన్సర్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా తేవాలంటే ఫస్ట్ ఇది రాసుకుంటున్నా, తర్వాత సై ఆఫ్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, తర్వాత మనకేం కావాలి, ఇది ఎఫ్ జీ డాష్, ఇది తీసుకుంటున్నా. ఓకే, మైనస్ ఆఫ్ జీ డాష్, ఎఫ్ జీ రాస్తున్నా ఫస్ట్, దీన్ని ఫస్ట్ రాస్తున్నా, దీని తర్వాత రాస్తున్నా, ఏ విధంగా రాసుకోవచ్చు. ఓకే, ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇది రాస్తున్నా ఇప్పుడు. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ సై డాష్ ఆఫ్ ఎక్స్, తర్వాత ఏం రాస్తున్నా, ఇది రాస్తున్నా, మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఫై డాష్ ఆఫ్ ఎక్స్, ఇది రాస్తున్నా. ఓకే, ఇప్పుడు చూడండి ఇదే విధంగా ఉంది, ఈ ఫామ్ లెక్క ఉంది. మళ్ళీ ఏడి మైనస్ బీసీ, ఏ అంటే ఏంటి, ఇది ఇక్కడ చూడండి రాస్తున్నా, డ్రాప్ చేసి ఇక్కడ చూడండి, ఫార్ములా ఏంది, ఏబిసిడి అయితే ఏడి మైనస్ బీసీ, ఇవ్వండి ఇది ఏ అవుతుంది. ఓకే, డి వై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఏమవుతుంది చూడండి, ఇది ఏ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఇది సి అవుట్, ఇది డి అవుతుంది. అంటే ఇక్కడ సై ఆఫ్ ఎక్స్ మైనస్ కాబట్టి ఇది ఫస్ట్ పైన వస్తుంది, జీ డాష్ ఆఫ్ ఎక్స్, మళ్ళీ ఇది కింద ఇక్కడ సై ఆఫ్ ఫై ఆఫ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఏముంది మధ్యలో, మళ్ళీ ప్లస్ ప్లస్, మళ్ళీ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ పైన వస్తుంది. చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ పైన వస్తుంది. ఇప్పుడు ఇది ఇక్కడ డి కాబట్టి డి ప్లస్ ఇక్కడ ఈ ప్లస్ ఇక్కడ, కాబట్టి డాష్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు చూడండి మైనస్ మైనస్, బి అంటే జీ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇది ఫై డాష్ ఆఫ్ ఎక్స్. ఓకే, దేర్ ఫర్ ఆన్సర్ ఇంతే వచ్చింది. ఆన్సర్ చూసుకోండి ఒకసారి, ఈజీ సింపుల్, ఏం లేదు. ఈ గుర్తుకుంటే ఒక్కటి గుర్తుకుంటే డెరివేటివ్ మాత్రం ఈజీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 7 పవర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x, ఎక్స్ వాల్యూ అనేది 0 కంటే ఎక్కువ ఉండాలి, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అన్నాడు, దెన్ ఫైండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. సొల్యూషన్ చూడండి, ఎగ్జాంపుల్ నెంబర్ 8, గివెన్ f of x is equals to 7 power x cube plus 3x, derivative on both sides, అప్పుడు ఏమవుతుంది, d by dx of f of x, d by dx of 7 power x cube plus 3x. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అయిపోతుంది. ఇది ఏ విధంగా ఉందంటే ఏ పవర్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్, ఫార్ములా ఏంది, ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ, ఇక్కడ ఏ అంటే 7, చూడండి ఏ పవర్ ఎక్స్ అంటే 7 పవర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x లాగ్ 7 ఏ కాబట్టి, ఇప్పుడు ఇది ఎక్స్ కాదు కాబట్టి మళ్ళీ డెరివేటివ్ చేయాలి, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అయిపోయే వరకు డెరివేటివ్ చేయాలి. ఓకే, ఫర్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు చూడండి 7 పవర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x లాగ్ 7, ఇక్కడ చూడండి ఇది రెండింటికి డెరివేటివ్ చేయాలి కాబట్టి 3x యొక్క డెరివేటివ్ 3x² అంటే పవర్లో ఉన్నదాన్ని ముందు రాసి ఒక పవర్ తగ్గించి రాస్తే
దాని యొక్క డెరివేటివ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ పవర్ 1 ఉంటుంది కాబట్టి తగ్గించాలంటే అప్పుడు ఏమవుతుంది, అది 3 అవుతుంది ఈ విధంగా. ఓకే, ఇక్కడ నేను చేస్తున్న 3 కామన్ తీస్తున్నా, ముందు రాస్తున్నా 3 ఇంటూ ఇక్కడ 3 కామన్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్, ఇక్కడ 1 మిగులుతుంది, ఇంటూ 7 పవర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x ఇంటూ లాగ్ 7. ఇది ఆన్సర్ f డాష్ ఆఫ్ x. ఏం చేశాను, ఇది x, ఇది ఏ పవర్ లాగ్ x ఉంది, ఏ పవర్ x ఉంది ఫార్ములాలో చేశాను. ఇది x కాదు కాబట్టి, ఇదంతా x కాదు కాబట్టి మళ్ళీ డెరివేటివ్ చేయాలి. ఎక్స్ క్యూబ్ యొక్క డెరివేటివ్ 3x స్క్వేర్, 3x యొక్క డెరివేటివ్ x. ఓకే, ఇక్కడ చూడండి ఇది కాన్స్టెంట్ కాబట్టి అది x యొక్క డెరివేటివ్ d బై dx ఆఫ్ x అంటే 1, d బై dx ఆఫ్ x క్యూబ్ అంటే 3x స్క్వేర్, 3 మైనస్ 1 కాబట్టి 3x స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఇది రాశాను, ఇక్కడ 3x యొక్క డెరివేటివ్ 3 రాశాను, దీంట్లోకి 3 కామన్ తీశాను, x స్క్వేర్ ప్లస్ 1 7x క్యూబ్ ఏ విధంగా ఉందో అది రాసేసాను. ఇది ఆన్సర్. Please subscribe my channel. Thanks for watching my videos.